ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీలో మాజీ సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ రావడం జరిగింది. అక్కడ అంబేద్కర్ కార్నర్‌లో ఉన్న అంబేద్కర్ చైర్ సంబంధించిన అంశాలను కూడా ఆయన రావడం జరిగింది. చాలామంది విద్యార్థులు కూడా ఆయన్ని కలిసారు. ఏ అంశాలపై ఆయనతో విద్యార్థులు మాట్లాడారు అన్న విషయంపై ఆయనతోనే మనం మాట్లాడదాం. సార్, మీతో నేను చూసేటప్పుడు చాలామంది విద్యార్థులు రకరకాల ఇష్యూస్ చెప్పడం జరిగింది. ప్రధానంగా ఏ ఇష్యూ మీద మీరు ఆంధ్ర యూనివర్సిటీకి రావడం జరిగింది? అంటే మనకి కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఫర్ సోషల్ జస్టిస్ ఆధ్వర్యంలో డాక్టర్ అంబేద్కర్స్ ఫౌండేషన్ అనేటువంటి ఒక సంస్థ ఉంది. డ్యాబ్ అంటారు దాన్ని. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి యూనివర్సిటీలో కూడా ఒక అంబేద్కర్స్ చైర్ అనేది ఒకటి పెట్టి అక్కడ డౌన్ రోడన్ కమ్యూనిటీస్ నుంచి వచ్చినటువంటి రీసెర్చ్ స్కాలర్స్ చేసే రీసెర్చ్కి సపోర్ట్ చేస్తారు. ఇది దేశంలో అన్ని యూనివర్సిటీస్లో ఉంది దాదాపుగా అంబేద్కర్స్ చైర్ అనేది. దాంట్లో ఉన్నటువంటి పనిచేసేటువంటి రీసెర్చ్ స్కాలర్స్కి కానీ రీసెర్చ్ వర్క్ చేసేటువంటి వాళ్ళకి కానీ అధ్యాపకులకు కానీ వాళ్ళు జీతాలు ఇస్తారు. సో వాళ్ళు ఇచ్చిన జీతాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఫెలోషిప్ ఎవరైతే పొందారో వాళ్ళకి ఇవ్వటం వరకే యూనివర్సిటీ చేయాల్సిన పని. యూనివర్సిటీ నిధులు ఏమి ఇవ్వదు. ఇవన్నీ కూడా మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు. ఇక్కడ మనం విశాఖపట్నంలోనే ఆంధ్ర యూనివర్సిటీలో ఎప్పటి నుంచో అంబేద్కర్ చైర్ ఉంది. అది కాకుండా పక్కన మన ఐఐఎంలో కూడా అంబేద్కర్ చైర్ ఉంది. అలాగే మన రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీల్లో సుమారుగా అంబేద్కర్ చైర్ ఉంది. ఎక్కడా కూడా వచ్చినటువంటి ఫండ్స్ అక్కడ అంబేద్కర్ చైర్లో పనిచేసేటువంటి అధ్యాపకులకు కానీ రీసెర్చ్ స్కాలర్స్కి కానీ అందకుండా పోయినటువంటి పరిస్థితి ఎక్కడా కూడా లేదు. ఆ ఫండ్స్ కూడా చాలా రెగ్యులర్గా వస్తాయి. ఒక 3 నెలలు 4 నెలలకి సరిపడగా ఒకేసారి వచ్చేస్తే క్వార్టర్కి సరిపడగా దాన్ని ఆ 4 నెలలు పంచడం మాత్రమే యూనివర్సిటీ చేయాల్సినటువంటి పని. అయితే ఈ మధ్య కాలంలో అంటే గత 2 సంవత్సరాలుగా ఆంధ్ర యూనివర్సిటీలో ఏం జరుగుతుంది అని అంటే కేంద్ర ప్రభుత్వం నిధులు జమ చేస్తుంది వీళ్ళ జీతాలు ఇవ్వటం కోసం. దాన్ని ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ చైర్లో పనిచేసే రీసెర్చ్ ఫెలోస్కి 4 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి ఇవ్వటం జరుగుతుంది. అంటే మరి ఈ 6 నెలల పాటు వాళ్ళు రీసెర్చ్ ఎలా చేయాలి? అదేవిధంగా ఆ జీతం మీద వాళ్ళు బతికేది కూడా. వాళ్ళు ఎట్లా బతకాలి? ఓకే, ఫండ్స్ రాలేదు, యూనివర్సిటీ తప్పేం లేదు. బట్ ఫండ్స్ వచ్చినప్పుడు ఎందుకు డిలే చేస్తున్నారు? ఆ డిలే కూడా అబ్నార్మల్ డిలే, 1 వారం 10 రోజులు కాదు, 6 నెలలు ఎందుకు ఆపుతున్నారు? ఇది కేవలం వివక్ష అని స్టూడెంట్స్ అంటున్నారు. స్టూడెంట్స్ అంటమే కాదు, డ్యాబ్ నుంచి డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్ నుంచి తివారీ అనేటువంటి ఆయన కూడా డైరెక్టర్, ఆయన కూడా చాలా తీవ్రమైన పదజాలంతో యూనివర్సిటీకి లెటర్స్ రాశాడు. ఇది ఇంత ఈ యూటిలైజేషన్ సర్టిఫికేట్ అనేది ఏదైతే ఉందో అవి సకాలంలో ఇవ్వకపోవటం అనేది సాధారణమైన విషయం కాదు, చాలా సీరియస్ మ్యాటరు. ఇది ఇన్స్టిట్యూషనల్ ఫెయిల్యూర్ టు ఎ చైర్ విచ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ అంబేద్కర్. అంటే అంబేద్కర్ గారి పేరు మీద ఏర్పడినటువంటి ఒక వ్యవస్థని కూడా మీరు చిన్నబుచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆయన చాలా స్పష్టంగా రాశాడు. ఇది విద్యార్థులు ఆరోపించేది కాదు, స్కాలర్స్ ఆరోపించేది కాదు, నేను చెప్పేది కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది. ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే ఇక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రార్ గారి వల్ల అని చెప్పేసి విద్యార్థులు చెప్తున్నారు. సార్, ఇప్పుడు శతాబ్ది ఉత్సవాలు లాస్ట్ ఒక 10 days బ్యాక్ ఒక ఆర్భాటంగానే కొంత హంగామాగా చేశారు. చాలామంది పూర్వ విద్యార్థులు కూడా పార్టిసిపేట్ చేశారు. మీరు కూడా ఒక పూర్వ విద్యార్థి. ఇట్లాంటి ఇన్స్టిట్యూట్లో ఇలాగ జరగడం ఏ రకంగా భావిస్తారు? నెక్స్ట్ యాజమాన్యానికి ఏం చెప్దాం అనుకుంటున్నారు? అంటే నాకు విద్యార్థులు చెప్పింది ఏంటంటే ఈ రాజశేఖర్ గారు వైస్ ఛాన్సలర్, రాజశేఖర్ గారి దగ్గరికి వీళ్ళు వెళ్ళాలని ప్రయత్నిస్తే కనీసం ఆయన ఇంటర్వ్యూ ఇవ్వలేదు చాలా కాలం. ఇది సంవత్సరం నుంచి నడుస్తుంది. ఈ సంవత్సర కాలంలో రీసెర్చ్ ఫెలోస్కి టైం ఇవ్వలేని పరిస్థితుల్లో వీసీ గారు ఎలా ఉన్నారు. తర్వాత ఒకసారి కలిసినప్పుడు కూడా ఆయన చాలా హార్ష్గా మాట్లాడారు. అంబేద్కర్ చైర్ ఎత్తేస్తాను, ఏం చేస్తారో చేసుకోండి అని మాట్లాడారు అని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ ఆయన అలా మాట్లాడి ఉంటే మాత్రం ఇది చాలా తీవ్రమైన విషయం. మీరెవరండి అంబేద్కర్ చైర్ తీసేయడానికి? అది సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. ఈ యూనివర్సిటీలో ఎప్పటి నుంచో ఉంది. మీరు 1 సంవత్సరం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గుండి వెళ్ళిపోతారు. ఈ యూనివర్సిటీ అనేది పర్మనెంట్గా ఉండేది, అంబేద్కర్ చైర్ అనేది పర్మనెంట్గా ఉండేది. మీకేం అధికారం ఉందని అట్లా మాట్లాడారు? సో దీన్ని చాలా తీవ్రంగా తీసుకుంటున్నాం. దీని మీద ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది SC/ST యాక్ట్ కింద. అలాగే SC కమిషన్ కూడా ప్యారలల్గా ఎంక్వైరీ చేస్తుంది. ఈ 2 విచారణలో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. ఏం జరుగుతుందో చూస్తాం. ఒక 1 నెల రోజుల పాటు ఇవన్నీ కూడా కరెక్ట్ చేసుకొని
వాళ్ళు సిస్టమేటిక్గా ఉంటే బాగుంటుంది. లేని పక్షంలో తదుపరి కార్యాచరణ ఏంటి అనేది మేము ప్రకటిస్తాం. అలాగే ఈ విజిలెన్స్ ఆఫీసర్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు అడారి సంతోష్ అనే అతను విచారణ పేరుతోటి ఈ ఎస్సీ ఎస్టీకి చెందినటువంటి మహిళా విద్యార్థులను పిలిపించుకొని ఆఫీస్లో రాత్రి 10 గంటల వరకు కూర్చోబెడుతున్నాడని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. సుప్రీంకోర్టు చెప్పింది, ఆనరబుల్ సుప్రీంకోర్టు, ఈవెన్ పోలీసులు కూడా ఏదైనా విచారణ నిమిత్తం మహిళలను పిలవాల్సి వస్తే సూర్యోదయం తర్వాత మాత్రమే పిలవాలి, సూర్యాస్తమయంలో పంపించాలి, అది కూడా మహిళా స్టాఫ్ ఉన్నప్పుడు మాత్రమే విచారణ చేయాలని. బహుశా ఆయనకు ఆ విషయాలు తెలియదేమో. ఇక మీదట మరెప్పుడైనా సూర్యాస్తమయం తర్వాత విద్యార్థులను పిలిపించడం కానీ అక్కడ ఉంచడం కానీ జరిగిందో చాలా తీవ్రమైన పరిణామాలు ఆయన ఎదుర్కోవాల్సి వస్తుంది. సార్, ఇప్పుడే ఒక పొలిటికల్ కామెంట్ రఘురామకృష్ణరాజు గారు కొంత వైరల్ చేశారు. మీరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తాం అట్లా అని, కానీ మీరు ఎమ్మెల్యే చేసే అంత పరిస్థితి లేదు, మీరు ఒక జెడ్పీటీసీ పోటీ చేసి కొన్ని ఓట్లు సంపాదించండి అని ఒక సవాల్ విసిరారు. దీన్ని మీరు ఏమంటారు? నేననేది ఏంటంటే, మీరు వైసీపీ గాలిలో ఒకసారి, కూటమి గాలిలో ఒకసారి నెగ్గారు, మీకు అసలు మాట్లాడే అర్హతే లేదు. మీరు సొంతంగా పోటీ చేసి నెగ్గే రాజకీయాల గురించి మాట్లాడండి అని నేను అంటాను. ఓకే సార్, మీరు ఒక ఐపీఎస్ ఆఫీసరు, అన్నిటికంటే మించి కొంత పొలిటికల్ ఎజెండా డైరెక్ట్ లేకుండా కొంత పాపులర్గా ఇప్పుడు మారిన పరిస్థితి. ఇట్లాగా ఎందుకు ఆయన మాట్లాడారు? ఆ మాటలు చూసాక మీరు చూసుంటారు, ఏమనిపిస్తుంది మీకు? నేను ఇంకా చూడలేదు, మీరు చెప్తుంటే నేను రియాక్ట్ అవుతున్నా. ఆయన ఏదో మాట్లాడుతుంటాడు, ఆయన ఎందుకు మాట్లాడాడు నాకేం తెలుస్తుంది? ఆయనకి ఏవో కారణాలు ఉండొచ్చు, రాత్రిపూట కారణం ఉండొచ్చు, పగల ఒక కారణం ఉండొచ్చు. సార్, ఇప్పుడు శతాబ్ది ఉత్సవాలు లాస్ట్ ఒక 10 days బ్యాక్ ఒక ఆర్భాటంగాను కొంత హంగామాగా చేశారు. చాలా మంది పూర్వ విద్యార్థులు కూడా పార్టిసిపేట్ చేశారు. మీరు కూడా ఒక పూర్వ విద్యార్థి. ఇట్లాంటి ఇన్స్టిట్యూట్లో ఇలాగ జరగడం ఏ రకంగా భావిస్తారు? నెక్స్ట్ యాజమాన్యానికి ఏం చెప్దాం అనుకుంటున్నారు? అంటే నాకు విద్యార్థులు చెప్పింది ఏంటంటే, ఈ రాజశేఖర్ గారు వైస్ ఛాన్సలర్, రాజశేఖర్ గారి దగ్గరికి వీళ్ళు వెళ్ళాలని ప్రయత్నిస్తే కనీసం ఆయన ఇంటర్వ్యూ ఇవ్వలేదు చాలా కాలం. ఇది సంవత్సరం నుంచి నడుస్తుంది. ఈ సంవత్సర కాలంలో రీసెర్చ్ ఫెలోస్కి టైం ఇవ్వలేని పరిస్థితుల్లో వీసీ గారు ఎలా ఉన్నారు. తర్వాత ఒకసారి కలిసినప్పుడు కూడా ఆయన చాలా హార్ష్గా మాట్లాడారు. అంబేద్కర్ చైర్ ఎత్తేస్తాను, ఏం చేస్తారో చేసుకోండి అని మాట్లాడారు అని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ ఆయన అలా మాట్లాడి ఉంటే మాత్రం ఇది చాలా తీవ్రమైన విషయం. మీరెవరండి అంబేద్కర్ చైర్ తీసేయడానికి? అది సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. ఈ యూనివర్సిటీలో ఎప్పటి నుంచో ఉంది. మీరు ఒక సంవత్సరం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గుండి వెళ్ళిపోతారు. ఈ యూనివర్సిటీ అనేది పర్మనెంట్గా ఉండేది, అంబేద్కర్ చైర్ అనేది పర్మనెంట్గా ఉండేది. మీకేం అధికారం ఉందని అట్లా మాట్లాడారు? సో దీన్ని చాలా తీవ్రంగా తీసుకుంటున్నాం. దీని మీద ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద. అలాగే ఎస్సీ కమిషన్ కూడా ప్యారలల్గా ఎంక్వైరీ చేస్తుంది. ఈ 2 విచారణలో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. ఏం జరుగుతుందో చూస్తాం. ఒక 4 రోజుల పాటు ఇవన్నీ కూడా కరెక్ట్ చేసుకొని వాళ్ళు సిస్టమేటిక్గా ఉంటే బాగుంటుంది. లేని పక్షంలో తదుపరి కార్యాచరణ ఏంటి అనేది మేము ప్రకటిస్తాం. అలాగే ఈ విజిలెన్స్ ఆఫీసర్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు అడారి సంతోష్ అనే అతను విచారణ పేరుతోటి ఈ ఎస్సీ ఎస్టీకి చెందినటువంటి మహిళా విద్యార్థులను పిలిపించుకొని ఆఫీస్లో రాత్రి 10 గంటల వరకు కూర్చోబెడుతున్నాడని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. సుప్రీంకోర్టు చెప్పింది, ఆనరబుల్ సుప్రీంకోర్టు, ఈవెన్ పోలీసులు కూడా ఏదైనా విచారణ నిమిత్తం మహిళలను పిలవాల్సి వస్తే సూర్యోదయం తర్వాత మాత్రమే పిలవాలి, సూర్యాస్తమయంలో పంపించాలి, అది కూడా మహిళా స్టాఫ్ ఉన్నప్పుడు మాత్రమే విచారణ చేయాలని. బహుశా ఆయనకు ఆ విషయాలు తెలియదేమో. ఇక మీదట మరెప్పుడైనా సూర్యాస్తమయం తర్వాత విద్యార్థులను పిలిపించడం కానీ అక్కడ ఉంచడం కానీ జరిగిందో చాలా తీవ్రమైన పరిణామాలు ఆయన ఎదుర్కోవాల్సి వస్తుంది. ఐపీఎస్ మాజీ అధికారి మాటలు బట్టి చూసుకుంటే, ఏదైతే అంబేద్కర్ చైర్ని అవమానించే రీతిన ఆంధ్ర యూనివర్సిటీ యాజమాన్యం వ్యవహరించింది, ఇది ఏమాత్రం కూడా సరికాదు. ఇట్లాగా కొనసాగినట్లయితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుందని చెప్తూ, మరోవైపు రఘురామకృష్ణరాజు కామెంట్స్ పై కూడా ఆయన కొంతవరకు వ్యాఖ్యానించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం.